ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవునికే మహా మహిమ కలుగునుగాక. ఆయన మహాదేవుడుగా ఉన్నాడు. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 45, 46, 47 చదువుకోండి. పాత నిబంధనలో మహాదేవుణ్ణి మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఆ దేవుడే కొత్త నిబంధనలో మనం చూస్తే తీతుకు పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనం, అనగా ఆ మహాదేవుడు మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ పై వచనం మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ఆ మహాదేవుడు అంటే అనగా ఆ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో యెహోవా దేవుడిగా ఉన్న దేవుడు మహాదేవుడిగా ఉన్నాడు. దానియేలు గారితో మాట్లాడిన దేవుడు, ఆ దేవుడే మానవుడు రూపంలో అవతరించిన రక్షకుడిగా మత్తయి సువార్త తర్వాత చదువుకోండి. మొట్టమొదటి అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. మానవ రూపముగా మరియమ్మ గర్భాన్ని జన్మించి ఆయనే రక్షకుడిగా తన ప్రజల్ని పాపము నుంచి రక్షించడానికి మహాదేవుడిగా ఆయనే రక్షకుడిగా ఈ భూమి మీద పుట్టాడంట. ఎంతమంది నమ్ముతారండి? నమ్మండి. గుడి గోడల్లో లేడు, గుండె గుడిలో ఉన్నాడు. మీరు నమ్మండి. మీకు ఇంకొక మాట నేను చదివి వినిపిస్తాను. చాలామంది మతోన్మాదులకి దేవుని జ్ఞానం పొందుకోలేక వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ సేవకుల మీద తిరగబడుతూ మనుషుల జ్ఞానం తాళీలు మాట విని ఇష్టానుసారంగా నోటికి దుర్భాష, ఏ భాష వస్తే ఆ భాషలతో మాట్లాడటం, తిరగబడటం, బైబిల్ చంపడాలు, చాలా పనులు దేవునికి విరుద్ధంగా చేస్తున్నారు. వారందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, దయచేసి మీ అందరూ దేవుణ్ణి తెలుసుకోండి, సత్యాన్ని గమనించండి. మీరు దయచేసి జీవము గల దేవుడి చేతిలో పడుట బహుభయంకరము. మీరు దేవుడి చేతిలో పడిపోకూడదని మాటలు చెప్తున్నాను. మీరు సత్యాన్ని గ్రహించండి. ఏది మంచి ఏది చెడు. ఒక ఫుడ్ తినేటప్పుడు ఇది మంచి ఫుడ్ అని తింటున్నారు. ఒక మంచి మాటలు వినాలని ఆసక్తి ఉండేటప్పుడు మంచి దేవుడు ఎవరో కూడా మీరు తెలుసుకోవాలి. మనుషులు చెప్పేది అబద్ధాన్ని నిజం చేసేస్తే ఎలాగా? ఈ లోకంలో ఉన్నవాడు కొన్ని దురాత్మల్ని మనుషుల్లోకి పంపించేసి వారి ద్వారా మీలోకి వచ్చేసి మిమ్మల్ని కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. మీరు కూడా మతోన్మాదులుగా మారిపోయి, మీరు మంచివారే తెలుసా? మీరు మంచివాళ్ళే. మీకోసం 2 మాటలు మీకు వినిపిస్తాను. అన్యజనులకి ప్రార్థనా మందిరమై ఉన్నదన్నాడు బైబిల్ గ్రంథంలో. అన్యజనులకి దేవుడు అనే మాట కూడా ఉన్నది. ఎందుకోసమండి ఈ ఇండియాకి దేవుడు, ఈ భారతదేశానికి థామస్ అయ్య గారి ద్వారా స్వార్థ ఈ ప్రపంచానికి పంపించారో ఒక్కసారి ఆలోచించండి. నన్ను రక్షించడానికి. నన్ను రక్షించిన దేవుడు. నేను మీకోసం, అందరి కోసం, సేవకులు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. కానీ మీరు అర్థం చేసుకోక ఇష్టానుసారంగా తిరగబడుతున్నారు మీరు. నేను ఈ మాట మీతో మాట్లాడాక ఇంకో 2 మాటలు మీకు వినిపిస్తాను. అన్యజనులకి దేవుడా కాదా అనేది మీకు బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. దేవుడు అనేవాడికి పాపం ఉండదండి. పాపము చేసిన వాడు దేవుడు కాదు. మీరు గ్రంథాలని చదవండి. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయనే దేవుడు. అది ఎవరైనా సరే మీరు చదవండి. ఎన్ని గ్రంథాలు చదవండి. అలాగే ఈ బైబిల్ గ్రంథం చదవండి. ఈ బైబిల్ గ్రంథంలో కొంతమంది మనుషులు పాపం చేస్తే దేవునిపై బురద పోస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుడి చేతిలో పడిపోతున్న మీకే నేను చెప్పగలుగుతున్నాను. చూడండి, ఇక్కడ దావీదు గారు ఒక మంచి మాట రాశారండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. ఇక్కడ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయుచున్నది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనులుగా తిరుగుతున్న మీకే, మీరు మంచివాళ్ళే, ఎవరి మాటలు విని బుద్ధిహీనతతో మీరు నిండిపోయి, భక్తిపరులు కాదు బుద్ధిహీనులుగా మారిపోయి ప్రజల మీద తిరగబడిపోతున్నారు. మీకు
జ్ఞానము ఎప్పుడు వస్తుందంటే ఈ బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. అప్పుడు దేవుని జ్ఞానం మీరు పొందుకుంటారు. మీకోసం 2 మాటలు చదవాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి, మార్కు సువార్త మీకోసమే 11వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన బోధించుచు, ఎవరు బోధిస్తున్నారండి? యేసు ప్రభు వారే. నా మందిరము సమస్తమైన అన్యజనులకి ప్రార్థనా మందిరం అనబడును. చూసారా, సమస్త జనులకి, అన్యజనులకి ప్రార్థనా మందిరం అనబడును. ఈరోజు భారతదేశంలోనే కాదండి, కొన్ని దేశాల్లో ఉన్నారు దేవుణ్ణి తెలియక. కొన్ని కొండ ప్రదేశాల్లో ఉన్నారు, దివిలిలో, అడవిలలో, కొండల్లో, కోణల్లో, సముద్రాల్లో కొంతమంది జనాలు ఉన్నారు. వారెవరికి తెలీదు, అన్యజనులుగా ఉన్నారు. అందరికీ దేవుణ్ణి నా మందిరము, మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకి ప్రార్థనా మందిరం అనబడును. ఇంకొక మాట మీకు చదివి వినిపిస్తున్నాను. రోమాపత్రిక చూడండి. రోమాపత్రికలో మీకు తెలియక చాలామంది తిరగబడుతున్నారు. దయచేసి తెలుసుకోండి. మీరు రోమాపత్రిక 3వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలు నేను చదువుతున్నాను. రోమాపత్రిక 3వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుతున్నాను. కాగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకి మాత్రమే దేవుడా? ఏమంటాడండి? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకి కూడా దేవుడు కాడా? అవును, అన్యజనులకి దేవుడే. చూసారా, ఇక్కడ ఇక్కడ సౌల్ అపోస్తులు సౌల్ గారు పౌలుగా మారేటప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు ఈ రోమా సంఘానికి వ్రాస్తూ అక్కడ చాలామందితో వాదిస్తున్నారు. వాదించడం అంటే చెప్తున్నారు వాక్యం. మీరు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారయ్యా, మాకే కాదు దేవుడు, మీకు కూడా దేవుడే. మేము నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మీరు కూడా తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇదిగో నిజమైన దేవుణ్ణి మీరు కూడా తెలుసుకోండి, ఆయన మీకు దేవుడై ఉన్నాడని ప్రపంచానికి సువార్త ప్రకటించారు. ఆయన 7 సంఘాలను బలపరుస్తూ, ఎంతోమంది ఆత్మలను బలపరుస్తూ, అనేక రకాల ఆత్మలు నశించుకోకుండా దేవుడు మందిరములకు నడిపించే గొప్ప దైవ సేవకుడు. ఆయన పేరు నాకు పెట్టడం ధన్యత. శైలేష్ పాల్గా నేను ఒక ధన్యుడు అనుకుంటాను. ఒక భక్తుడు పేరు పెట్టారు. ఈరోజు చూడండి, మరొకసారి నేను చదువుతున్నాను. 29వ వచనం. అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకి దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి, చూడండి ఆ కింద వచనాలన్నీ మీరు చదువుకోండి. ఆయన సున్నతి గలవానికి విశ్వాసం మూలముగా, సున్నతి లేని వారికి విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. స్తోత్రం చెప్పండి. బాప్టిషన్ తీసుకున్న వారికి, బాప్టిషన్ తీసుకోలేని వారికి కూడా దేవుడే. కానీ ఒక దినము మారు మనసు పొందుకొని బాప్టిషన్ తీసుకొని, ప్రభువా నేను చేసింది తప్పని అంగీకరించి పశ్చాత్తాపం పడిన వారు భక్తులు అవుతున్నారు. కొంతమంది బాప్టిషన్ తీసుకోలేని వారికి మనము దూరంగా ఉండొద్దు. వారితో ఏడిస్తే కలిసి మన ఫ్రెండ్స్ అయితే ఏడుద్దాం, నవ్వుతే సంతోషంగా ఉందాం. కానీ వారి ఒకళ్ళ పాపములకు వెళ్ళిపోతే అక్కడ మనం కూర్చోవద్దు. వారికి అలాంటి చేయొద్దని. పాపం వల్ల వచ్చేది మరణమయ్యా. రోమపత్రిక 6:23 ప్రకారం. దయచేసి అందరూ ఆయన వశంలో ఉన్నారు. పాపం చేసిన వాడు మాత్రమే మరణశిక్ష అని ఎహెజ్కేలు 18వ అధ్యాయం 4 ప్రకారం. దయచేసి తెలుసుకోండి, మనందరికీ దేవుడు ఆయనని మనం ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. ఈ మంచి మాటలు దేవుడు దీవించునుగాక. దేవుడి చిత్తమైతే మరలా ఈ జ్ఞానం కోసం వీడియోలు చేస్తాను. అది దేవుడి చిత్తము. మీరందరూ ప్రార్థన చేయండి నా కొరకు, నా భార్య సియోను కుమారి కొరకు, నేను చేస్తున్న సేవ కొరకు. ఆర్థిక విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సేవ విషయంలో కానీ దేవుడు ముందుకు నడిపించేలా, మాకున్న ప్రతి బలహీనతల నుంచి, బలహీనత అనగా నాకు ఇంకా కోర్టు కేసు ఉంది, దాంట్లోంచి విడిపించి దేవుడి చిత్తం నెరవేర్చేలా మీరందరూ ప్రార్థన చేయండి.
నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. సేవకుల కొరకు, భక్తుల కోసం, అలాగే దేవుణ్ణి తెలియక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న ఎంతోమంది ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, ప్రతి ఒక్కరిని దీవించునుగాక. రక్షణ లేని వారికి రక్షణ వచ్చునుగాక. ఆయన రాకడికి ప్రతి ఒక్కరూ సిద్ధపడునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా దీని ముందు వీడియోలు కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.